హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో, ఎప్పుడు మూసేస్తారో, ఎప్పుడు ఓపెన్ చేస్తారో అర్థం అవడం లేదు. ఇప్పుడున్న టికెట్ రేట్లు చూస్తుంటే ఒక పక్క భయం. ఇంతంత డబ్బులు పెట్టుకొని మనం టికెట్ బుక్ చేసుకొని రేపు వెళ్ళే రోజు ఓపెన్లో ఉంటుందా, ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోతుందని ఒక భయం. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఈ కువైట్ పైకి ఎప్పుడు ఇరాన్ వాళ్ళు దాడి చేస్తారని ఒక టెన్షను, ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంటుందా, మూసేస్తారని ఇది ఒక టెన్షన్. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు తెల్లవారుజామున 4:50 నుంచి ఉదయం 9 గంటల వరకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 5, టెర్మినల్ 4 రెండు కూడా మూసేయడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం మా మనుషులు ఇద్దరు జెజ్జిర్ ఎయిర్వేస్ ఒకరు, కువైట్ ఎయిర్వేస్ ఒకరు బెంగళూరు నుంచి బయలుదేరి రావడం అయితే జరిగింది. ఉదయం 6 గంటల నుంచి చూస్తున్నాం, ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వలే. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ప్రజెంట్ కువైట్ ఎయిర్పోర్ట్ మూసేసి ఉన్నారు. కువైట్కి రావాల్సిన ఫ్లైట్స్ అన్ని కూడా దారి మళ్లించారు. కువైట్ ఎయిర్వేస్, జెజ్జిర్ ఎయిర్వేస్ ఈ రెండు ఫ్లైట్లు సౌదీ అరేబియా దమామ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. ఇంకా మేము మా మనుషులకైతే ఫోన్లు చేస్తూనే ఉన్నాం, వీళ్ళు ఎక్కడున్నారబ్బా, నెట్వర్కే రావడం లేదు. ఒకవేళ దమాంలో ల్యాండ్ అయినా కూడా నెట్ వస్తుంది కదా, అక్కడ ఎవరో ఒకటి వైఫై తీసుకొని అయినా మాకు మెసేజ్ చేస్తారు కదా అని ఒకటే టెన్షన్ అయిపోయింది. ఇంతకు ల్యాండ్ అయినాయా లేదా ఇవి, లేదంటే ఇంకెక్కడికి వెళ్ళిపోయాయి ఏంటని భయం ఎత్తుకునింది. ఎవరికైనా భయమే కదా. ఈ యుద్ధం కారణంగా ఈ ఫ్లైట్లు దిగుతాయా, దిగవా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని ఒక పక్క భయం. లాస్ట్కి తీరా చూస్తే సౌదీ అరేబియా దమాంలో ల్యాండ్ కావడం అయితే జరిగింది. మా వాళ్ళైతే మెసేజ్ కూడా పెట్టారు, మేము దమాంలో ఉన్నాము, పొద్దున్నే 1 గంట సేపు ఫ్లైట్లోనే కూర్చోబెట్టి లాస్ట్కి మమ్మల్ని తీసుకొచ్చి దమాం ఎయిర్పోర్ట్లో లోపల కూర్చోబెట్టారు. మంచినీళ్ళు కూడా లేవు, టిఫిన్ లేదు, రాత్రి ఏదో ఫ్లైట్లో కొద్దిగా ఫుడ్ పెట్టారు. ఇంతవరకు ఏమీ లేదనేసి వాళ్ళైతే బాధపడుతున్నారు. మీరు ఎవరైనా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మీకు ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ పనులు లేకపోతే మీ ప్రయాణాన్ని ఆపుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఈ యుద్ధం అనేది ఇంకా ఆగలేదు. ఇప్పుడు టికెట్ రేట్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే దగ్గర దగ్గర 90 నుంచి 1,10,000 పెట్టుకొని వెళ్ళాలి. ఇండియా నుంచి కువైట్ రావాలన్నా కూడా 60,000, 70,000 ఉంది టికెట్ ప్రైస్ ఇప్పుడు. అంత డబ్బులు పెట్టి మనం టికెట్ బుక్ చేసుకుంటే తీరా మనం బయలుదేరే రోజుకి ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంటుందా, మూసేస్తారా అనేది కూడా తెలియదు మనకు. ఒకవేళ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ చేంజ్ అయిపోతుంది డేట్ అనేది. ఒకవేళ పూర్తిగా ఎయిర్పోర్టు క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనకు ఆ రిటర్న్ డబ్బులు రావాలన్నా కూడా మళ్ళీ నెల పడుతుందో 2 నెలలు పడుతుందో కూడా తెలియదు. అందువల్ల మీకు ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటేనే కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి చూడండి. ఇండియా నుంచి కువైట్ రావాలన్నా కూడా మీ అకామా టైం దగ్గర పడుతున్నా, మీరు వెళ్ళి 4 నెలలు దాటిపోతున్నా, మీరు వెళ్ళి 6 నెలలు దాటిపోతున్నా, అలాంటప్పుడే మీరు రావడానికి ట్రై చేయండి. అలాగే కొత్త వీసాలు తెప్పించుకొని ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని కూడా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ టికెట్ రేట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, రావడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీ వీసా టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్త వీసా తెప్పించుకోవాలి, మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చి టికెట్ రేట్లు ఎలా ఉన్నాయని కూడా చాలామంది అడుగుతున్నారు. కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి జెజ్జిర్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు తిరుగుతున్నాయి. డైరెక్ట్ వెళ్ళాలంటే టికెట్ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 1,10,000, 1,20,000 పెట్టుకోవాలి. అంటే దగ్గర దగ్గర 320 దినార్లు, 290 దినార్లు, 280 దినార్లు ఈ విధంగా ఉన్నాయి రేట్లు అయితే కనుక. లేదు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళారంటే తగ్గుతాయి. అంటే కువైట్ నుంచి సౌదీ, సౌదీ నుంచి ఇండియా, కువైట్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి ఇండియా, అట్లా కనెక్టింగ్ వెళ్ళారంటే కనుక 150 దినార్లు, 140 దినార్లు ఆ విధంగా ఉన్నాయి టికెట్ రేట్లు అయితే కనుక. కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళడమే చాలా మంచిది. ఇప్పుడుండే రేట్లలో 300, 320 దినార్లు పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళే కంటే సౌదీ మీదుగా కానీ, దుబాయ్ మీదుగా కానీ, షార్జా మీదుగా ఇట్లా వెళ్ళారంటే కనుక మీకు టికెట్ రేట్లు తగ్గిపోతాయి. సగానికి సగం టికెట్ రేట్ తగ్గుతుంది. కాబట్టి వెయిటింగ్ ఉంటే ఒకవేళ 4 గంటలు, 5 గంటలు వెయిటింగ్ ఉంటుంది అక్కడ ఎయిర్పోర్ట్లో. అందరూ డబ్బులు ఉండే వాళ్ళే ఉండరు. కువైట్ ఇళ్లలో పనిచేసే మనలాంటి వాళ్ళకి అంత డబ్బులు పెట్టి ₹1,00,000 పెట్టి టికెట్ తీసి కువైట్ వాళ్ళు ఇవ్వరు. 300, 350 దినాలు పెట్టి టికెట్ తీసేయమంటే ఇవ్వరు. అలాంటప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళడమే చాలా చాలా మంచిది. టికెట్ రేట్లు అయితే ఇంకా తగ్గలేదు. జెజ్జిర్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ ఈ రెండే తిరుగుతున్నాయి కాబట్టి రేట్లు అయితే ఇప్పుడే తగ్గవు. టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడే టికెట్ రేట్లు మళ్ళీ తగ్గుతాయి. అంతవరకు టికెట్ రేట్లు అయితే తగ్గవు. ఉదయం 9 గంటల నుంచి టెర్మినల్ 4, టెర్మినల్ 5 మళ్ళీ ఓపెన్ అయితే అయిపోయినాయి 9 గంటలకు. ఓకేనా? ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.